వెల్కమ్ టు ప్రైమ్ టైం. నేను రాజేశ్వరి. దేశ రాజధానిలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్య పథ్లో నిర్వహించిన పరేడ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ముఖ్య అతిథి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా పాల్గొన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో 21 గన్ సెల్యూట్తో త్రివర్ణ పతాక ఆవిష్కరణ జరిగింది. దేశంలోని భిన్న సంస్కృతులు చాటే 23 శకటాల ప్రదర్శన జరిగింది. సైనిక శక్తిని ప్రదర్శిస్తూ త్రివిధ దళాలు కవాతు నిర్వహించాయి. నారీ శక్తి, అగ్నివీరుల శకటాలు ప్రధాన ఆకర్షణగా నిలవడంతో పాటు ప్రదర్శనలో మొట్టమొదటిసారి స్థానం సంపాదించాయి. ఇంతకుముందు రాజ్పథ్ వేదికగా పిలువబడే కవాతు ప్రాంతంలో కొన్ని మార్పులు చేసి కర్తవ్య పథ్గా మార్చారు. ఈ ప్రదర్శనల్లో 23 శకటాలు దేశంలోని భిన్న సంస్కృతిని ప్రతిబింబింపచేశాయి. మరో 6 శకటాలు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అంశాలు తెలిపే విధంగా రూపొందించాయి. भारतीय सशस्त्र बलों के इतिहास में नौसेना के लेफ्टिनेंट निगाहें आकाश की ओर, जहां से वायुसेना का taken going past. नेत्र फॉर्मेशन एयरबॉर्निंग 8 किलोमीटर की रफ्तार के साथ Ending the fly past on all Republic Days, and here we have the beam formation. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నవభారతం, ఆత్మనిర్భర్ భారత్ అంశాలకు ప్రతీకగా పరేడ్ సాగింది. సైనిక విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి. ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో కేవలం భారత్లోనే తయారైన ఆయుధాల వ్యవస్థల ప్రదర్శన జరిగింది. భారత వైమానిక దళం విన్యాసాలు రిపబ్లిక్ డే పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎయిర్ ఫోర్సుకు చెందిన 48 విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేశాయి. వీటితో పాటు ఆర్మీ, నేవీ దళాలు కూడా విన్యాసాలు చేశాయి. త్రివిధ దళాల విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఢిల్లీ కర్తవ్య పథ్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో శకటాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి దంపతులు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్లోని గార్డెన్లో ఈ తేనీటి విందును ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఆఫీసులో కె కేశవరావు, ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్, బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్, గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఏపీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్, మంత్రులు పాల్గొన్నారు.
ఏపీలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా పార్టీ కార్యాలయాల్లో నేతలు జెండాలను ఆవిష్కరించారు. విజయవాడలోని రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా నిర్వహించారు. రాజ్భవన్కు వచ్చిన సీఎం దంపతులకు స్వాగతం పలికారు గవర్నర్ దంపతులు. కార్యక్రమానికి చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ప్రముఖ క్రీడాకారిణి పివి సింధు, సిఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే ఎట్ హోమ్ రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవటం కోసమే తాము పోరాడుతున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టడం లేదన్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే గణతంత్ర వేడుకల వేళ అడిగినందుకు గవర్నర్కు ధన్యవాదాలు తెలిపారు కవిత. గవర్నర్ తమిళిసైపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లా పనిచేస్తున్నారని అన్నారు. గవర్నర్ ఈ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ఇలాంటి గవర్నర్ను ఇప్పటి వరకు చూడలేదన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గవర్నర్కు కనిపించట్లేదా అంటూ ప్రశ్నించారు ఎర్రబెల్లి. గవర్నర్ గారు వ్యవస్థకే కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా. ఏ గవర్నర్ కూడా ఇంత ప్రభుత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తుంది కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంది కానీ, కేంద్ర ప్రభుత్వం ఒక ఏజెంట్గా పనిచేస్తుంది. అదే బాధ అనిపిస్తుంది. నేను ఒక మంత్రిగా అనొద్దు కానీ గవర్నర్ వ్యవస్థనే కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా నేను గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి అసలు మాటలు మాట్లాడద్దు. మీరు ఒక్కటే ఇవాళ ప్రజలతో ఎన్నికైన ముఖ్యమంత్రి ఉన్నారు. ప్రజలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు. వారు సహకరించాలి కానీ వ్యతిరేకంగా మాట్లాడటం, కించపరచడం మంచి పద్ధతి కాదని నా రిక్వెస్ట్. తెలంగాణ గవర్నర్ తమిళిసైపై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు. గణతంత్ర దినోత్సవం జరపని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మండిపడ్డారు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అంతర్భాగం కాదు అన్నట్లుగా బీఆర్ఎస్ సర్కారు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు లేని కరోనా నిబంధన గణతంత్ర దినోత్సవాలకు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు ఆమె. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శాసన మండలి సభ్యులు తమిళసై గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. గణతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటే తెలంగాణలో గానీ ముఖ్యమంత్రి గణతంత్ర దినోత్సవాన్ని జరపడానికి ఆయనకు మనసు ఒప్పుతలేదు. ఈయన అక్కడ జాతీయ పార్టీ పెడతాడట. దేశం అంటే గౌరవం లేదు. దేశానికి గణతంత్ర దినోత్సవం వేడుకలు దేశమంతా జరుపుకుంటుంటే వాడిని జరుపుకునేటటువంటి సోయి లేదు. అహంకారం తప్పితే ముఖ్యమంత్రికి రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి. దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతగానో కృషి చేసిందన్నారు. దేశ ప్రగతికి ఎన్నో ప్రాజెక్టులు, కార్యక్రమాలను కాంగ్రెస్ చేపట్టిందని గుర్తు చేశారు. ఇంత అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చిన కాంగ్రెస్ను కాదని కొంతమంది అబద్దాలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చాక పబ్లిక్ సెక్టార్ యూనిట్లను ప్రైవేటుకు అమ్ముతున్నారని అన్నారు.
లక్షలాది కోట్ల విలువైన ఆస్తులను చిల్లర ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు రేవంత్. ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 60 సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ నెలకొల్పిన సంస్థలను అన్నింటిని అమ్మడానికి ఒక మంత్రిని పెట్టి ఈరోజు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు తెగనమ్ముతున్నాడు. ఈరోజు ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నిటిని కూడా ప్రైవేట్ కంపెనీలకు అమ్మడం ద్వారా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ఈరోజు ఆ పేదల మీద కక్ష కట్టి లక్షలాది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను చిల్లర ధరలకు నరేంద్ర మోడీ గారు అమ్మే పరిస్థితి దేశానికి దాపురించింది. పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తాను మర్డర్లు, కోడికత్తితో పొడిపించుకోవటం వంటి పనులు చేయలేదని స్పష్టం చేశారు. బాబాయిని చంపి కేసును సీబీఐకి ఇవ్వమనటం ఏంటంటూ ప్రశ్నించారు పవన్. జనసేన ప్రాథమిక లక్ష్యం క్రిమినాలిటీ లేని, నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ నేను చూడాలనుకుంటున్నాను. బాబాయిని చంపేసి సిబిఐకి అప్పగించేటాలు, కోడికత్తో గీయించేసుకొని నాకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నమ్మకం లేదు, నాకు ఆంధ్రప్రదేశ్ డాక్టర్ మీద నమ్మకం లేదు, తెలంగాణ ఒక డాక్టర్ మీద, ఒక పర్టికులర్ డాక్టర్ మీద నమ్మకం ఉంది, ఆ డాక్టర్ ట్రీట్ చేశారు కాబట్టి ఆయన్ని ఆరోగ్యశ్రీ పథకం చైర్మన్గా చేయడం, నేను ఇలాంటి కోరుకోవడం. పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. పవన్ ఏ ఆధారాలతో సప్లాన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని అంటున్నారని ప్రశ్నించారు. పొత్తుల గురించి 3 ముచ్చట్లు చెప్పిన పవన్ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పటం లేదన్నారు. ఈయన చెప్తే నమ్మరు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన తెచ్చుకున్నాడు. నువ్వన్నా చెప్పు అని ఆయనతో చెప్పు. మరి ఆయన ఎందుకు, ఆయన నిన్న ఈరోజు వరుసగా చూసినా కూడా నేను ఆ హామీ ఈ హామీ ఇస్తున్నాడు, రేపు సప్లాన్ నేను అమలు చేస్తానని. మరి దానికి అవసరమైన బేస్ ఏదైతే ఉందో, ఇదిగో నేను ఈ రకంగా చేయగలను, ఎందుకంటే నేను అధికారంలోకి వస్తా కాబట్టి ఈ రకంగా చేయగలను, ఎందుకంటే మీరు నన్ను అధికారంలోకి తీసుకొస్తే ఇది చేయగలను, అధికారంలోకి రావడానికి అవసరమైన రీతిగా నేను ఇన్ని సీట్లలో పోటీ చేస్తాను అని ఎందుకు చెప్పలేకున్నాను. ఎందుకంటే ఆయన వస్తున్న ప్రయోజనం వేరు. చంద్రబాబు నాయుడు గారిని అర్జెంట్గా సీట్లు అడిగితే పొత్తుల గురించి 3 ఆప్షన్లు చెప్పినాడు ఆయన. 1 బీజేపీతో ఉన్న, 1 బీజేపీతో, 2 ఒకరమే ఇండిపెండెంట్, 3 ఒకవేళ బీజేపీ కలిసిన 2 అందరినీ కలుపుకొని ఒకవేళ బీజేపీ రాకపోతే అంతే అనుకుంటారు. 3వది ఎవరు రాకపోతే ఇండిపెండెంట్. 4వ ఆప్షన్ ఎందుకు చెప్పలేదు అర్థం కాదు. 2014 జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిని కొడతారో చెప్పాలని అన్నారు. రాజ్యాంగం, చట్టం, న్యాయం తెలియనందునే ఇష్టారాజ్యంగా కొంతమంది మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వికేంద్రీకరణ, 26 జిల్లాల అభివృద్ధే తమ విధానమని అన్నారు బొత్స. మేము 3 రాష్ట్రాలు అనలేదు, 3 రాజధానులు అని మాత్రమే అన్నామని చెప్పుకొచ్చారు. తీవ్రవాదిని అయిపోతాను, ఆయన కొట్టేసి ఎవరిని కొట్టేస్తావు, ఎవరితో అయిపోతావు, ఏమైపోద్ది, ఇదంతా ప్రజాస్వామ్యంలో ఏంటి మాట్లాడేది, వ్యవహారం ఏంటి? వికేంద్రీకరణ మా విధానం, 3 రాజ్యాలు మా 26 జిల్లా అభివృద్ధి మా విధానం, 5 కోట్ల మంది మా విధానం, బడుగు బలహీన అభివృద్ధి మా విధానం. అక్కినేనిపై చేసిన వ్యాఖ్యల వివాదంపై బాలకృష్ణ స్పందించారు. సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 2 కళ్ళ లాంటి వారిని అన్నారు. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదన్నారు. నాన్న నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరం ఉండాలి అనే విషయాన్ని నేర్చుకున్నానని అన్నారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డును మొదటిగా అక్కినేనికి అందించారని, బాబాయ్పై ప్రేమ గుండెల్లో ఉంటుందని అన్నారు. ఇంటి వాడు అంటే అంటారా లేదా? అంటారు లేదా? అభిమానంతో అంటారు. అలాగే మనకు ఆప్తులైన వాళ్ళని మనం
పిలుచుకుంటాం, ఏదో ఏదో అన్నానంటారు. అది ఇంకా ఆ ఫ్లోలో అది ఏదైనా బాబాయ్ నాగేశ్వరరావు బాబాయే. ఆయన ఎప్పటికీ నేనంటే ఆయనకి చాలా ఇష్టం, చాలా ఇష్టంగా ఉండేది. ఆయన సొంత పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేవాడు ఆయన, పలకరించేవాడు ఆయన ఆప్యాయంగా. ఎందుకంటే ఆప్యాయత అక్కడ లేదు, ఇక్కడ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. చెప్పాక నేను ఆయన అంటే మాకు అభిమానం. ఇవాటికి ఆయన నాగేశ్వరరావు గారు మహా నటుడు, ఇండస్ట్రీకి ఇద్దరే కళ్ళు. ఒకటి చెప్పాను, ఒకటి నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది క్రమశిక్షణ, ఇంకోటి నాగేశ్వరరావు దగ్గర నుంచి బాబాయ్ దగ్గర నుంచి నేర్చుకుంది పొగడతలు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలిశారు ఛత్రపతి శివాజీ వారసుడు. ఛత్రపతి శివాజీ 13వ వారసుడు సాహు మహారాజ్ మనవడు, కొల్లాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమకారుడు, మాజీ ఎంపీ ఛత్రపతి సంభాజీ రాజే సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సంభాజీ రాజేను కేసీఆర్ శాలువతో సత్కరించి పుష్పగుచ్చంతో ఘనంగా ఆహ్వానం పలికారు. మధ్యాహ్నం భోజన అనంతరం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దంపతులను ఒకే చోటికి బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో నిలిపివేసిన 12 జిల్లాల్లోని దంపతులను బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట మినహా 12 జిల్లాల్లో 427 మంది టీచర్లను బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. సికింద్రాబాద్లోని డెక్కన్ మాల్ కూల్చివేత పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో భవనం కూల్చివేత పనులను చేపట్టనున్నారు. కూల్చివేతకు హై టెక్నాలజీ మిషన్లను తీసుకొచ్చారు. జర్మనీకి చెందిన హైరిడ్ జాక్ క్రషర్ మిషన్లను కూల్చివేత పనులకు వినియోగిస్తున్నారు. భవనం కూల్చివేత పనులు 5 రోజుల్లో పూర్తి కావచ్చని అధికారులు భావిస్తున్నారు. సరస్వతి నిలయమైన నిర్మల్ జిల్లా బాసర క్షేత్రంలో అమ్మవారి జన్మదిన వేడుకల సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి జన్మదినం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. 3 రోజుల పాటు నిర్వహించిన వసంత పంచమి వేడుకలకు ఏపీతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అక్షర శ్రీకార మండపాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్ది ఆలయ పరిసరాల్లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 2023-24 కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్ తయారీ ప్రక్రియలో చివరి ఘట్టమైన హల్వా వేడుకను ఘనంగా నిర్వహించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. నార్త్ బ్లాక్లో జరిగిన ఈ హల్వా వేడుకలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, భగవంత్ కిషన్ రావు, ఫైనాన్స్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు, బడ్జెట్ తయారీ ప్రక్రియలో ఉన్న సిబ్బంది పాల్గొన్నారు. బడ్జెట్ తయారీ ప్రక్రియలో హల్వా వేడుక కూడా కీలక ఘట్టం. గత ఏడాది కరోనా కారణంగా హల్వా వేడుక జరగలేదు. బడ్జెట్ రూపకల్పన అనంతరం శుభానికి సూచకంగా ఈ హల్వా స్వీట్ను సిద్ధం చేస్తూ ఉంటారు. బడ్జెట్ రూపకల్పనలో పాత్ర వహించిన అధికారులు ఈ వేడుకలో పాల్గొంటారు. వీరి కృషికి గుర్తింపుగా మిఠాయిని అందిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలు పాలైన పారిశ్రామికవేత్త శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్పై రేపు ఉదయం 10 గంటలకు సిబిఐ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. నాన్నమ్మకు అంత్యక్రియలు జరిపేందుకు బెయిల్ కోరుతూ శరత్ చంద్రారెడ్డి పిటిషన్లో విన్నవించుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో సౌత్ గ్రూప్లో శరత్ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. భారత 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అట్టారీ, వాఘా సరిహద్దులో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్, పాకిస్తాన్ సైనికులు నిర్వహించిన కవాతు అందరినీ ఆకట్టుకుంది. ఇరు దేశాల సైనికులు ఒళ్లు గగురు పుడిచే విధంగా పరస్పరం కరచాలనం చేసుకోవటం, అదిరిపోయేలా విన్యాసాలు చేయటం ఆకట్టుకుంది. పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న అట్టారీ సరిహద్దులో జరిగే ఈ వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ఇరు దేశాల పౌరులు హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొని వారంతా కూడా అక్కడ నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నాయి. ఇది ప్రైమ్ టైం అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.